హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మైదాతో డైమండ్ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు చాలా ఇష్టంగా కూడా తింటారు. మరి దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో నేనైతే 1.5 కప్పు మైదాని యాడ్ చేసుకున్నాను. ఇందులో పావు కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో దానికి పావు కప్పు తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఓసారి కలుపుకోండి. ఇప్పుడు నేను నెయ్యిని కరిగించి వేసుకుంటున్నాను. మీ దగ్గర కానీ నెయ్యి లేకపోతే ఆయిల్ అనేది కొద్దిగా వేడి చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు స్పూన్తోనే కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చేయితో దీన్ని మొత్తం బాగా నెయ్యి కలిసేటట్టు కలుపుకోవాలి. మనం పిండిని ఈ విధంగా పట్టేటప్పుడు ఈ విధంగా ముద్దగా అవ్వాలి. అలా అయితేనే మనకి చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ అనేది రాదు. మైదాతో అయితే మంచి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని 2 ముద్దలుగా చేసుకోవాలి. దీన్ని నానబెట్టే అవసరం లేదు. ఒకవేళ నానబెట్టినా కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం చపాతీ పెనం తీసుకొని ఇందులో కొద్దిగా పిండి అనేది యాడ్ చేసి ఈ ముద్దని పెట్టి దీన్ని మనం బాగా పాముకోవాలి. ఇప్పుడు మనం కర్ర కంటేటట్టు ఉంటే కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా దలసరగా కాకుండా మీడియంగా పాముకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా పిండి అనేది యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయడం వలన మనం కట్ చేసిన తర్వాత ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఈ 2 వైపులా కూడా కొద్దిగా పిండి అనేది యాడ్ చేసి ఇప్పుడు మనం పిజ్జా కట్టర్ కానీ లేదా చాకు ఉంటే చాకుతో కానీ ఇలా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ వేసుకోండి. మిగతా పిండిని కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ అనేది డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక మనకి ఈ ఆయిల్కి తగ్గట్టు ఈ డైమండ్ చిప్స్ని వేసుకోవాలి. చూసారా, ఇవి వేయగానే ఎలా పొంగాయి కదా. మనకి దీనిలో ఎటువంటి సోడా కానీ ఈనో కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. ఇవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. షాప్లో కంటే మన ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని మనం వేరే దానిలో వేసుకోవాలి. ఇంకా మిగతావి కూడా ఇందులో వేసి చూడండి. ఇవి అంటుకున్నట్టే ఉంటాయి కానీ అంటుకోవు, విడిపోతాయి.
ఎందుకంటే మనం పిండి యాడ్ చేసాం కాబట్టి. చూసారా, మరి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉన్న డైమండ్ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. చూసారా, ఇవి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ.